అందరికీ నమస్కారం. నా పేరు జాయినిశ్రీ. నేను నర్సరీ నుంచి 10th వరకు విద్యా వికాస్లో చదివాను. మొన్న రాసిన ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్స్ ఈరోజు వచ్చినాయి. దీంట్లో నాకు 592/100 స్కోర్ చేశాను. దీనంతటికీ కారణం విద్యా వికాస్ ఫ్యాకల్టీ. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఈ వార్తలను మీకు సమర్పిస్తున్న వారు మీ ప్రయాణానికి భద్రత, మీ నగదు లావాదేవీలకు భరోసా కల్పించే ఏకైక సంస్థ భాస్కర్ ట్రావెల్స్, జంగారెడ్డిగూడెం. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు శుక్రవారం జంగారెడ్డిగూడెం నుంచి టీడీపీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో అమరావతికి పయనమయ్యారు. వీరి కోసం జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా బస్సులలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తగు ఏర్పాట్లను చేసింది. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం కార్యాలయం వద్ద బస్సులను టీడీపీ నాయకులతో కలిసి కమిషనర్ కె వెంకటరమణ ప్రారంభించారు. ఇదే విధంగా పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి తెలుగు తమ్ముళ్లు కార్లతో ర్యాలీగా అమరావతికి బయలుదేరారు. ఈ ర్యాలీని నాయకులతో కలిసి టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దీనికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలను తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు పరిమి సత్తిపండు, రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ప్రధానమంత్రి మోడీకి, నిధులు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండరెడ్డి కిషోర్, అల్లూరి రామకృష్ణ, గొల్లపూడి రమేష్, కోటగిరి ప్రమీల, అభిరామ్ తో పాటుగా మున్సిపల్ సిబ్బంది, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు అన్ని కూడా దాంట్లో అన్ని వసతులు ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. బస్సు లాగిన జాగ్రత్త, మీకు అక్కడ భోజనాలు అన్ని ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా చూసి మళ్ళీ బస్సు ఎక్కడ పెట్టా పాయింట్ చూసుకోండి, మళ్ళీ ఆ పాయింట్ వచ్చేసి పెద్ద వయసు జాగ్రత్త. ఈ పండుగలంటే ఇంతే. ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే. మాట్లాడడానికి, వీడియో కాల్ చేయడానికి, ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం.